వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి చాప్టర్స్లో మరి డిఎస్సికి అడగబెట్టేటువంటి క్వశ్చన్స్ ఒక 5-6 క్వశ్చన్స్, 5 to 6 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి నెంబర్ సిస్టంలో. మరి నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ఏ రకంగా చదవాలి, నెంబర్ సిస్టమ్ పైన వచ్చేటటువంటి ప్రశ్నలకు ఆన్సర్స్ చేయాలంటే మనకు ఏ బేసిక్ నాలెడ్జి ఉండాలి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, మనం తెలుగులో దీన్ని సంఖ్యా వ్యవస్థ అంటాం. సంఖ్యా వ్యవస్థను సంఖ్యలను బట్టి, సంఖ్యల యొక్క ధర్మాలను బట్టి వాటిని రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి అటు వర్గీకరణ ఏ రకంగా ఉంది, మరి ఈ సంఖ్యా వ్యవస్థ మీద అడిగే ప్రశ్నలు ఏ రకంగా వస్తూ ఉన్నాయి అనేది ఒకసారి మనం సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ ప్రశ్నలను కూడా చూద్దాం. ఈరోజు మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే చాప్టర్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది టాపిక్. మరి ఈ టాపిక్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం చూసినట్లయితే, హెచ్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, మరి మ్యాథ్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యాథ్స్లో సులభంగా ఆన్సర్స్ చేయడానికి మీకు ఈ టాపిక్ వింటే నెంబర్ సిస్టమ్ పైన వచ్చేటటువంటి క్వశ్చన్స్ను సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నెంబర్ సిస్టమ్ చూడండి. ముందుగా మనకిక్కడ న్యాచురల్ నెంబర్స్ అన్నారు, సహజ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్గా సహజంగా ఉన్నటువంటి సంఖ్యలు. అవి 1 2 3 4 సో ఆన్ సెట్ బ్రాకెట్లో, వాటిని ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచడం జరిగింది. దాని మీనింగ్ ఒకటి నుంచి స్టార్ట్ అయినటువంటి సంఖ్యలన్నిటిని మనం సహజ సంఖ్యలు అంటాం. వీటిని మనం ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. అంటే ఇక్కడ మనకు న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఎన్ కాబట్టి ఆ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇది 1 2 3 4 5 6 సో ఆన్ వచ్చే సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు. మరి సహజ సంఖ్యల తర్వాత మనకు వచ్చే సంఖ్యలు పూర్ణాంకాలు లేదా హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే అన్ని సంఖ్యలు, పూర్ణాంకాలు. ఏమున్నాయి పూర్ణాంకాలు? మనకు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సహజ సంఖ్యలకు మరియు పూర్ణాంకాలకు తేడా ఒక 0 మాత్రమే. 0 ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యే సంఖ్యలను మనం పూర్ణాంకాలు అంటాం. 1 నుంచి స్టార్ట్ అయ్యే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాం. సో నెక్స్ట్ సహజ సంఖ్యల తర్వాత హోల్ నెంబర్స్ తర్వాత పూర్ణాంకాల తర్వాత మనకు ఇంటీజర్స్. ఇంటీజర్స్ మనం ఐ లేదా జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ హోల్ నెంబర్స్ డబ్ల్యూ ఫస్ట్ లెటర్, ఏదైనా ఫస్ట్ లెటర్తో సూచిస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటీజర్స్ ఐ ఆర్ జెడ్, ఐ తోటైనా సూచిస్తాం లేదా జెడ్ తోటైనా సూచిస్తాం. వీటిని మనం తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యలు -3 -2 -1 0 1 2 3 సో ఆన్. అంటే 0 నుంచి లెఫ్ట్ రైట్ ఎన్ని రుణ సంఖ్యలు ఉంటే అన్ని ధన సంఖ్యలు. ఇది అంతం కాకుండా లెఫ్ట్ రైట్ కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది స్టార్టింగ్ పాయింట్ ఉంది వీటికి. ఇక్కడ హోల్ నెంబర్స్ కూడా స్టార్టింగ్ 0 నెంబర్, తర్వాత వచ్చే నెంబర్స్ మనం హోల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఇంటీజర్స్లో స్టార్టింగ్ నెంబర్ ఉండదు, ఎండింగ్ నెంబర్ ఉండదు. అవి రుణ సంఖ్యలు మరియు ధన సంఖ్యలుగా మనకు ఎన్ని సంఖ్యలైనా రాయడానికి వీలవుతుంది. వీటిని మనం ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ ఇక్కడ పూర్ణ సంఖ్యల తర్వాత వచ్చిన సంఖ్యలు రేషనల్ నెంబర్స్. తెలుగులో మనం ఇక్కడ అకరణీయ సంఖ్యలు అంటాం. మరి అకరణీయ సంఖ్యలు ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటి, అకరణీయ సంఖ్యలు ఎట్లా కూడా ఐడెంటిఫై చేస్తాం అంటే ఇక్కడ మనం డెఫినేషన్ చెప్పడం జరిగింది. అకరణీయ సంఖ్యలు అనేటివి p/q రూపంలో ఉంటాయి. p/q రూపంలో ఉంటూ నెక్స్ట్ q నాట్ ఈక్వల్ టు 0, అంటే q ఎట్టి పరిస్థితిలో 0 కాకూడదు, డినామినేటర్లో 0 రావద్దు. నెక్స్ట్ p, q బిలాంగ్స్ టు ఐ. ఐ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఇంటీజర్స్. ఐ అంటే ఇంటీజర్స్. రేషనల్ నెంబర్స్ అనేది p/q ఫామ్లో ఉండాలి, ఫస్ట్ కండిషన్. q నాట్ ఈక్వల్ టు 0 కావాలి, సెకండ్ కండిషన్. p, qలు రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి, ఇది కండిషన్. ఈ కండిషన్లో ఉండేటువంటి సంఖ్యలన్నీ
మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇది తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అంటాం. అంటే వీటిపైన నెక్స్ట్ వచ్చే ధర్మాలు వచ్చినప్పుడు రేషనల్ నెంబర్స్ను ఏవి రేషనల్ నెంబర్స్ అయితే ఏవి రేషనల్ నెంబర్స్ కావనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మనకు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం మనం. కరణీయ సంఖ్యలు, తెలుగులో మనం ఏమంటాం, కరణీయ సంఖ్యలు అంటాం. వీటిని క్యూ డాష్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇంతకుముందు అకర్ణీయ సంఖ్యలను క్యూతో చూపించాం, కానీ ఫస్ట్ లెటర్ రాదు ఇక్కడ, అది గుర్తుంచుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ వాటి నేమ్తో స్టార్ట్ అయ్యే ఫస్ట్ నెంబర్తోనే మనం వాటిని రిప్రజెంట్ చేస్తాం, వాటిని సూచించడం జరుగుతుంది. ఇక్కడ రేషనల్ నెంబర్స్కి మాత్రం ఆర్ అనే లెటర్ రాదు, క్యూతో సూచిస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ను క్యూ డాష్ అంటాం. సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, మనకు రూట్ ఎన్ ఫామ్లో ఉండాలి. అది ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్, వర్గ సంఖ్య కావద్దు, అది వర్గ సంఖ్య కాకూడదు, వర్గ సంఖ్య కాకూడదు. ఎన్ నాట్ ఈక్వల్ టు వర్గ సంఖ్య. ఎన్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. వీటిని మనం అకరణీయ సంఖ్యలు అంటాం. క్యూలో అకరణీయ సంఖ్యలు ఏవైతే పీ బై క్యూ రూపంలో రాసినామో ఇక్కడ వీటిని ఎన్ అంటే రూట్లలో మనకు ఎన్ అనేది వర్గ సంఖ్య కాకుండా ఉంటే, సపోజ్ ఎగ్జాంపుల్ రూట్ 4 ఉంది. రూట్ 4 అనేది కరణీయ సంఖ్య కాదు. దిస్ ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ డాష్. కరణీయ సంఖ్య కాదు, ఇది అకరణీయ సంఖ్య. రూట్ 4 అనేది బిలాంగ్స్ టు క్యూ, అకరణీయ సంఖ్య అవుతుంది కానీ కరణీయ సంఖ్య కాదు. ఇప్పుడు రూట్ 3 ఉందనుకోండి, రూట్ 3 అనేది అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య అవుతుంది కానీ అకరణీయ సంఖ్య కాదు. రూట్ 4 ఏమో కరణీయ సంఖ్య కాదు కానీ అకరణీయ సంఖ్య అవుతుంది. ఇవి రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, వాటి యొక్క డెఫినేషన్ కావచ్చు, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది తెలుసుకున్నాం మనం డెఫినేషన్లో. నెక్స్ట్ వాటిపైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా బ్రీఫ్గా తెలుసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ వాటి తర్వాత మనకు రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలలో మనకు రేషనల్ నెంబర్సు, ఇర్రేషనల్ నెంబర్స్ రెండు కలిపి ఉండే సంఖ్యలను మనం వాస్తవ సంఖ్యలు అంటాం. ఇక్కడ పరిమేయ అపరిమేయ అని వచ్చింది. మనం ఇక్కడ ఈ పరిమేయ అపరిమేయ అనేది మనకు కొద్దిగా సుపరిచిత పదాలు కాదు. అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అంటాం. అకరణీయ సంఖ్యలు, ఇక్కడ ఇది కరణీయ సంఖ్యలు. ఈ రెండింటిని కలిపేసి రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపేస్తే మనం రియల్ నెంబర్స్గా చెప్పుకుంటాం. అంటే ఇందులో రేషనల్ నెంబర్స్ వస్తాయి, ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. వాటి మధ్య మరి రిలేషన్షిప్ ఏంటి, సంబంధం ఏంటి, అన్ని నెంబర్ సిస్టమ్స్ మనం ఇప్పటివరకు రాసుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ రాసుకున్నాం, హోల్ నెంబర్స్ రాసుకున్నాం, ఇంటీజర్స్ రాసుకున్నాం, రేషనల్ నెంబర్స్ రాసుకున్నాం, రియల్ నెంబర్స్ రాసుకున్నాం. సో ఇక్కడ మనం ఒకటి రేషనల్ నెంబర్స్కి క్యూ అనేది ఎందుకు అక్షరం లెటర్ పెట్టేసినామంటే ఆల్రెడీ రియల్ నెంబర్స్ కూడా ఆర్ వస్తుంది కాబట్టి ఇక్కడ రెండు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రియల్ నెంబర్స్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో సబ్సెట్ ఇక్కడ ఎన్ సబ్సెట్ డబ్ల్యూ అంటే ఎన్ అనేది సహజ సంఖ్యా సమితి డబ్ల్యూకు ఉపసమితి అవుతుంది. అంటే డబ్ల్యూలో ఎన్ సహజ సంఖ్యలన్నీ ఉంటాయని మీనింగ్ అక్కడ సబ్సెట్ అంటే. డబ్ల్యూ అనేది మళ్ళీ ఇంటీజర్స్కు సబ్సెట్ అవుతుంది. అంటే ఇంటీజర్స్తో పాటు మైనస్లు ఉంటాయి. ఇక్కడ ఇంటీజర్స్తో పాటు ఐలో హోల్ నెంబర్స్తో పాటు, సారీ ఇంటీజర్స్ కాదు, హోల్ నెంబర్స్తో పాటు రుణ సంఖ్యలు ఉంటాయి. హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్తో పాటు 0 ఉంటుంది. ఇక్కడ ఇవి మనం క్యూ రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్తో పాటు భిన్నాలు వస్తే రేషనల్ నెంబర్స్. ఇక్కడ రియల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలతో పాటు కరణీయ సంఖ్యలు వస్తే మనం రియల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్కు 0 యాడ్ చేస్తే మనకు సహజ సంఖ్యలకు 0 యాడ్ చేస్తే మనం డబ్ల్యూ అంటాము.
పూర్ణాంకాలు అంటాము. సో ఇది పూర్ణాంకాలు అంటే n అనేది పూర్ణాంకాలలో ఒక భాగము కాబట్టి n సబ్సెట్ w అని రాస్తాం మనం. నెక్స్ట్ wకి మనం రుణ సంఖ్యలు నెగటివ్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మైనస్ సంఖ్యలను యాడ్ చేస్తే మనకు ఇంటీజర్స్ వస్తాయి. సో అందుకని w కూడా సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్, n సబ్సెట్ w సబ్సెట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్కి మనం భిన్నాలను కూడా యాడ్ చేస్తే అంటే రుణ సంఖ్యలు ధన సంఖ్యలతో పాటు భిన్నాలు కూడా యాడ్ అయితే వాటిని మనం అకరణీయ సంఖ్యలు అంటాము, క్యూతో సూచిస్తాం. అకరణీయ సంఖ్యలతో పాటు కర్ణీయ సంఖ్యలు కూడా యాడ్ అయితే వాటిని రియల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి నెంబర్స్లో ఆర్ అనేది బిగ్ సెట్, తర్వాత క్యూ, తర్వాత ఐ, తర్వాత డబ్ల్యూ, తర్వాత ఎన్. సో అందుకని ఇక్కడ మనం వాటి యొక్క రిలేషన్షిప్ సబ్సెట్ అని రాష్ట్రం. రియల్ నెంబర్స్ తర్వాత మనకు కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి, సి వస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన చాప్టర్స్ మనకు లేవు, 6th 7th 10th క్లాస్ వరకు కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ లేవు కాబట్టి అది ఇంట్రడ్యూస్ చేయడం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ రిలేషన్షిప్ తర్వాత చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి హార్డ్ నెంబర్స్ వచ్చినాయి. ఇక్కడ హార్డ్ నెంబర్స్లో మనకు సహజ సంఖ్యలను మనం 1 2 3 4 5 6 సో ఆన్ అని రాసుకున్నాం. ఒకటి నుంచి స్టార్ట్ అయ్యే సంఖ్యలన్నీ సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలో కనిష్ట సహజ సంఖ్య 1. సో ఇక్కడ ఈ సహజ సంఖ్యలను వాటి యొక్క ధర్మాలను బట్టి మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు. మరి బేసి సంఖ్యలు ఏంటివి? మనం ఏం రాసుకున్నాం ఇక్కడ? 1 రాసినాం, 3 రాసినాం, 5 7 9 అంటే 2 డిఫరెన్స్ తోటి రాసుకుంటూ పోయినాం. ఇక్కడ సరి సంఖ్యలలో 2 4 6 8 10 రాసినాం. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ సరి సంఖ్యలు అనేటివి 2చే నిశ్శేషంగా భాగించబడితే అది సరి సంఖ్య, 2చే భాగిస్తే శేషం 1 వస్తే రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, శేషం 1 వస్తే అవి బేసి సంఖ్యలు. శేషం 0 వస్తే అవి సరి సంఖ్యలు. కాబట్టి సహజ సంఖ్యలు 2చే భాగించినప్పుడు శేషం 1 వచ్చేటివన్నీ బేసి సంఖ్యలు, హార్డ్ నెంబర్స్. శేషం 0 వచ్చేటివన్నీ ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యల కింద మనం చూపించడం జరిగింది. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వాటి యొక్క ధర్మాలను బట్టి డిఫరెంట్గా ఉన్నటువంటి ధర్మాలను బట్టి వాటిని మళ్ళీ 2 రకాలుగా రావడం జరిగింది. ఈ పార్ట్ వేరు, ఇక్కడ వరకు వేరు. సరి సంఖ్యలు బేసి సంఖ్యలు వేరు, మళ్ళీ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. మళ్ళీ సహజ సంఖ్యలు మనం 2 భాగాలుగా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఒకసారి ఇక్కడ గమనించండి, 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది, 7 11 13 వచ్చింది. సో ఇక్కడ ఈ 2 ఒక్కటే సరి సంఖ్య వచ్చింది, మిగతా అన్ని బేసి సంఖ్యలే వచ్చినాయి. అంటే 2ను మనం సరి ప్రధాన సంఖ్య అంటాం. 2ని ఏమంటాం మనం? సరి ప్రధాన సంఖ్య, ఈవెన్ ప్రైమ్ అంటాం. ఈవెన్ ప్రైమ్. సో ఇక్కడ మిగతా అన్ని బేస్ సంఖ్యలే. ఇక ప్రైమ్ నెంబర్స్లో 2 మాత్రమే సరి సంఖ్య వస్తుంది. ఇక ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా ఎక్సెప్ట్ 2 కాకుండా ఏ ప్రధాన సంఖ్య తీసుకున్నా అది మనకు ఆడ్ నెంబరే వస్తుంది. సో ఇక్కడ మరి ఎట్లా డివైడ్ చేయడం అనేది సంయుక్త సంఖ్యలు అంటున్నాం. సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. ఫస్ట్ పార్ట్లోనేమో మనం ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు, సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. వాటి ప్రాపర్టీస్ని బట్టి అంటే 2చే భాగించడం, శేషం 1 వస్తే బేస్ సంఖ్యలు అనుకున్నాం, శేషం 0 వస్తే సరి సంఖ్యలు అనుకున్నాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే చూడండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 వచ్చింది, 3 వచ్చింది,
5 వచ్చింది, 7 వచ్చింది, 11, 13 తర్వాత మనకు 14 రాదు, 15 రాదు, 17, 18 రాదు, 19 ఇట్లా మనకు వస్తుంటాయి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 1 టేబుల్ వస్తుంది ఇంటూ 2 టేబుల్ వస్తుంది అంతే. 1 2 జా, ఇక వేరే టేబుల్ రాదు. ఇది కూడా 1 2 1 3 జా, ఇది 1 5 జా, ఇది 1 7 జా, 1 11 జా, 1 13 జా, ఇక్కడ 1 17 జా, 1 19 జా. సో ఏదైనా ఒక సంఖ్య ఒక ఫస్ట్ టేబుల్ అంటే ఒకటిచే ఫస్ట్ యొక్క మల్టిపుల్ మరియు ఆ నెంబర్ యొక్క మల్టిపుల్. ఇక వేరే నెంబర్స్ ఏమి ఫ్యాక్టర్స్ రాకపోతే, ఇప్పుడు 3కు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకు 1 3 వచ్చినాయి. అంటే 1 and 3 ఓన్లీ ద న్యాచురల్ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈజ్ ప్రైమ్ నెంబర్. అంటే ప్రధాన సంఖ్య అంటే ఏదైనా సహజ సంఖ్య రెండే రెండు కారణాంకాలు ఉంటే ఆ రెండు కూడా ఒకటి మరియు అదే సంఖ్య ఇట్ సెల్ఫ్. అవి రెండు కారణాంకాలు ఉంటే వాటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక వేరే కారణాంకాలు రావు. వేరే టేబుల్లో ఈ నెంబర్స్ ఏవి రావు. ఒక టేబుల్ మాత్రమే వస్తుంది. అది కూడా ఒక టేబుల్ వస్తుంది, 11 టేబుల్, ఆ సంఖ్య యొక్క టేబుల్. అట్లా వస్తే వాటిని మనం ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఒకసారి చూసినట్లయితే, సపోజ్ ఎగ్జాంపుల్ మనం 12 తీసుకున్నాం. 12 అనేది 1 12 చేస్తుంది, 2 6 చేస్తుంది, 3 4 చేస్తుంది. సో ఇక్కడ 12కి మనం ఫ్యాక్టర్స్ ఎన్ని రాసినాం? 1 రాసినాం, 2 రాసినాం, 3 రాసినాం, 4 రాసినాం, 6 12, వీటికి 6 వచ్చినాయి ఫ్యాక్టర్స్. సో ఇక్కడ 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి, అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వస్తే, మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ వస్తే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అన్నాము. ఇప్పుడు 9 చూడండి. 9కి మనం 1 వస్తుంది ఫ్యాక్టర్, 3 వస్తుంది, 9 వస్తుంది. 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది. దీనికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి. ఏ నెంబర్కి అయితే రెండే రెండు కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను మనం ప్రధాన సంఖ్య అంటాం. రెండు కంటే ఎక్కువ కారణాంకాలు వస్తే వాటిని మనం సంయుక్త సంఖ్యలు అంటాం. ఇక్కడ సంయుక్త సంఖ్యలలో లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. ఇక్కడ ఒకటి చూడాలి మనం. కాంపోజిట్ నెంబర్స్లో అన్నీ వస్తాయి. ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఆడ్ నెంబర్స్ వస్తాయి. ప్రైమ్ నెంబర్స్లో మాత్రం ఒకటే ఒక ఈవెన్ నెంబర్, 2 స్టార్టింగ్ నెంబర్ మాత్రమే ఈవెన్ నెంబర్ వస్తుంది. రిమైనింగ్ అన్నీ ఆడ్ నెంబర్సే వస్తాయి. అట్లనే అన్ని ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కావు. ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కావు. ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాం. 9 అనేది ఆడ్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? 9కు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరే అవుతుంది. సో ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్లో గమనించినట్లయితే, న్యాచురల్ నెంబర్స్లో 2 పార్ట్స్ డివైడ్ చేసినాం మనం, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అనుకున్నాం. అది ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఎట్లా అనేది చూసినాం మనం. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏమో 2తో స్టార్ట్ అయినాయి, కాంపోజిట్ నెంబర్స్ ఏమో 4తో స్టార్ట్ అయింది. సో వాటి యొక్క ప్రాపర్టీని, వాటి యొక్క ఫ్యాక్టర్స్ని బట్టి మనం ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ డివైడ్ చేస్తాం. ఇక్కడ మనకు సహజ సంఖ్యలలో ఒక్కొక్కటి మిగిలిపోయింది. అది 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఎందుకు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు? 1కు ఒకసారి మనం ఫ్యాక్టర్స్ తీసినట్లయితే 1 1 జా రాస్తాం. సో ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? ఒకటే ఫ్యాక్టర్ వచ్చింది. ఫ్యాక్టర్ ఒకటే ఉంది 1కి, 2 కాదు. 1 అనేది ఒకటే ఫ్యాక్టరు. 2 ఇక్కడ డబుల్ వచ్చినా 1 తీసుకుంటాం మనం. 1 అనేది ఒకటే ఫ్యాక్టరు. సో మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి ఏమో 2 ఫ్యాక్టర్స్ ఉండాలి,
ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్. మోర్ దెన్ టూ ఉంటే, మోర్ దెన్ టూ ఉంటే, మోర్ దెన్ టూ అంటే త్రీ, త్రీ ఫ్యాక్టర్స్, త్రీ ఆర్ మోర్, అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ వన్కి ఒకటే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ఇక్కడ త్రీ పార్ట్స్కి వచ్చినాయి మనకు. సహజ సంఖ్యలలో ఫస్ట్ పార్ట్లో ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, హాఫ్ ఆఫ్, హాఫ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి, హాఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, వన్. ప్రైమ్ నెంబర్స్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే, ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్, టూ ఆర్ మోర్ దెన్ ఉంటే, సారీ, మోర్ దెన్ టూ ఉంటే కాంపోజిట్ నెంబర్స్, వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ సంఖ్యలు వచ్చేసి మనకు వర్గ సంఖ్యలు. వర్గ సంఖ్యలు అని వేటిని అంటాం మరి మనం? వర్గ సంఖ్యలు ఏంటి, వర్గమూలం ఏంటి, వర్గ సంఖ్య ఏంటి? ఇక్కడ చూడండి, వన్ స్క్వేర్, టూ స్క్వేర్, త్రీ స్క్వేర్, ఫోర్ స్క్వేర్, ఫైవ్ స్క్వేర్. అంటే ఒక సంఖ్య తీసుకొని, సిక్స్ తీసుకొని, సిక్స్ను సిక్స్ చే గుణిస్తే మనకు వచ్చేది 36. సో 36 అనేది వర్గ సంఖ్య, 36 వర్గ సంఖ్య అవుతుంది. 6 అనేది వర్గమూలం అవుతుంది. అంటే 36 యొక్క వర్గమూలం 6, 6 యొక్క వర్గం 36. ఇక్కడ రెండు సంఖ్యలు, అంటే రెండు సంఖ్యలు అంటే సేమ్ అదే సంఖ్యను, ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధమే వర్గ సంఖ్య. ఆ సంఖ్యను మనం వర్గమూలం అంటే 36కి వర్గమూలం 6, 6 యొక్క వర్గం 36, అంటే 36కు వర్గమూలం 6, 6 యొక్క వర్గం 36. ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇవి వర్గ సంఖ్యలు. ఈ వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 to 100 మధ్యన వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అడగొచ్చు. 1 to 50 మధ్యన వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అడగొచ్చు. సో ఇక్కడ వర్గ సంఖ్యలు అనేవి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోలే. 1 1 జా, 2 2 జా, 3 3 జా, 4 4 జా, 5 5 జా, 6 6 జా, 7 7 జా, ఇట్లా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చింది. ఆల్రెడీ ఫ్యాక్టర్స్ గురించి మనం ప్రైమ్ నెంబర్స్లో చెప్పుకున్నాం. అంటే ఫ్యాక్టర్స్ వేటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం? సపోజ్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాను నేను. 11కు ఫ్యాక్టర్స్ రావాలంటే ఫస్ట్ 1 టేబుల్ రాస్తాం. 1 11 జా 11. నెక్స్ట్ 2 టేబుల్ చూద్దాం. 2 టేబుల్లో 11 రాదు, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో కూడా రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు, 7 టేబుల్, 8 9 10. మళ్ళీ 11 టేబుల్లో వస్తుంది కాబట్టి 11 1 జా రాసిన, మళ్ళీ ఆల్రెడీ ఆ పేరు అదే వస్తుంది కాబట్టి, జత అదే వస్తుంది కాబట్టి అది అంతకే ఉంచుకుంటాం. సో 11కు ఫ్యాక్టర్స్ 2. ఏంటి 1 11. ఒకవేళ 18కు ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, 18కి ఏం రాస్తాం మనం? 18 ఫ్యాక్టర్స్ 1 18 జా 18, 2 9 జా 18, 3 6 జా 18, 4 టేబుల్లో 18 రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ 6 అనేది ఒక సంఖ్య మనకు వచ్చింది కాబట్టి మళ్ళీ మనం 6ను రాయం. 6 3 జా మళ్ళీ రాయం. వచ్చినటువంటి జతనే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి వాటిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయము. సో ఇక్కడ 18కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకు? 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 6 వచ్చింది, 9 వచ్చింది, 18 వచ్చింది. అంటే ఈ నెంబర్స్లో ఏ నెంబర్ తీసుకున్నా, ఏ నెంబర్కైనా అది ఆ టేబుల్లో వస్తుంది. దాని యొక్క మల్టిపుల్ అవుతుంది కాబట్టి దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి, మల్టిపుల్స్ అంటే గుణించగా వచ్చేటివి, గుణితాలు అంటాం. ఇప్పుడు 5 ఉంది. 5కు మల్టిపుల్స్ ఏంటి? మల్టిపుల్స్ ఏం రాస్తాం 5కు? అంటే 5 టేబుల్ రాయడమే. 5 1 జా 5, 5 2 జా 10, 15, 20, 25. చూడండి ఇక్కడ మల్టిపుల్స్ ఇక్కడి వరకే అయిపోయిందా మరి? 25 వరకే అయిపోయిందా?
25 వరకు అయిపోలే, వస్తూనే ఉంటాయి. సో 50 వరకు అయిపోయిందా, మరి మల్టిపుల్స్ రాసేటప్పుడు ఒకసారి చూడండి. 5కి 5, 10, 15, 20, 25, 30, 35. ఎన్ని మల్టిపుల్స్ రాయొచ్చు? అపరిమితమైన మల్టిపుల్స్ ఉంటాయి. మరి కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఈ మల్టిపుల్స్ అపరిమితం. ఇది క్వశ్చన్ వచ్చింది ఒకసారి. ఏమని? సెట్ అంటే మల్టిపుల్స్ అనేది పరిమిత సమిత, అపరిమిత సమిత. కారణాంకాలు అనేది పరిమితమా, అపరిమితమా? అంటే కారణాంకాలు అనేది పరిమితము, ఫ్యాక్టర్స్ అనేది పరిమితము. వాటిని మనం కౌంట్ చేయొచ్చు. మల్టిపుల్స్ను కౌంట్ చేయలేము. 5 యొక్క గుణిజాలు, గుణిజాలు అంటాం మనం మామూలుగా. 5 యొక్క గుణిజాలను మనం కౌంట్ చేయలేము. ఎన్ని వస్తాయి అనేది చెప్పడానికి వీలు కాదు. అవి అపరిమితము. గుణిజాలు అపరిమితము. గుణిజాల సమితి అపరిమిత సమితి అవుతుంది. ఫ్యాక్టర్స్, కారణాంకాలు పరిమితము. ఏ సంఖ్యకు తీసుకున్నా కారణాంకాలు మనకు పరిమితం అవుతాయి. పరిమిత సంఖ్యలే వస్తాయి కారణాంకాలు. సో మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ అంటే అర్థమైంది కదా. మల్టిపుల్స్ అనేటివి టేబుల్స్ చెప్తే మల్టిపుల్స్. ఇప్పుడు 4 టేబుల్ చెప్తే 4 మల్టిపుల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్ యొక్క టేబుల్లో ఆ సంఖ్య వస్తుందో అవన్నీ మనం రాసుకుంటూ వాటిని ఆర్డర్గా రాసేస్తే వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఇందాక మనం 18కి రాసినాం, 12 కూడా రాసినాం. ఇప్పుడు 6కి చూస్తే 6 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. 4 ఉంటాయి. 6కి ఫ్యాక్టర్స్ అన్ని 4. సో ఇది పరిమితం. 4 అనేది పరిమితం. ఇంతే, 4 వేరే ఫ్యాక్టర్స్ రావు 6. కానీ 6 యొక్క గుణిజాలు రాయాలంటే 6 వస్తుంది, 12 వస్తుంది, 18 వస్తుంది. అంటే 6 టేబుల్ 24, 30 వరకే ఆగిపోయినామా? లేదు, 36 వస్తుంది. అంతవరకేనా? 42 వస్తుంది. లైక్ దిస్ ఇట్లా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది పరిమితం కాదు. పరిమితం కాదు. 6 యొక్క గుణిజాలు అనేది పరిమిత సమితి కాదు. అంటే దేనికైనా గుణిజాలు అనేది అపరిమిత సమితి. ఫ్యాక్టర్స్, కారణాంకాలు అనేది పరిమిత సమితి. నెక్స్ట్ ఇక్కడ డివిజబిలిటీ రూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. డివిజబిలిటీ రూల్స్ కూడా ఇంపార్టెంట్. డివిజబిలిటీ రూల్స్ వస్తే మన క్యాల్కులేషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి డివిజబిలిటీ రూల్స్ ఏంటి? డివిజబిలిటీ రూల్స్ ఫస్ట్ డివిజబిలిటీ రూల్ బై 2 అన్నాం. అంటే 2కు డివిజబిలిటీ రూల్ ఏంటి? ఇఫ్ యూనిట్ డిజిట్ ఈజ్ 0, 2, 4, 6, 8 is divisible by 2. ఇఫ్ ఎనీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్లో ఇక్కడ చివరి అంకె అనకుండా ఒకట్ల స్థానంలోని అంకె, ఒకట్ల స్థానం, ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6, 8. మరి ఇక్కడ డిజిట్ అంటున్నాం, నెంబర్ అంటున్నాం. ఇది కూడా ఒకసారి తెలుసుకోవాలి. డిజిట్, నెంబర్. డిజిట్ ఏంది, నెంబర్ ఏంటి? అంకె. తెలుగులో అంకె అంటాం, సంఖ్యలు అంటాం. సంఖ్య, నెంబర్. మరి దేని డిజిట్ అంటాం, దేని నెంబర్ అంటాం? ఇప్పుడు 1, 2, 3 ఇవన్నీ డిజిట్స్. 1, 2, 3, 9 వరకు. 4, 5, 6, 7, 8, 9. 0 నుంచి 0 కూడా. మళ్ళీ ఇవన్నీ సంఖ్యలు కూడా. 0 నుంచి వచ్చేటివన్నీ కూడా ఇవి సంఖ్యలు అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ 10 రాదు. ఇక్కడ 10 రాదు. అంటే ఏవైతే గుర్తులు ఉపయోగిస్తున్నామో సంఖ్యలు రాయడానికి, మనం ఎన్ని గుర్తులు ఉపయోగిస్తున్నాం? 10 గుర్తులు ఉపయోగిస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సంజ్ఞలు అంటాం వీటిని, సింబల్స్. ఏవైతే మనం అంకెలుగా సంఖ్య రాయడానికి ఏవైతే సింబల్స్ ఉపయోగిస్తున్నామో వాటిని మనం అంకెలు అంటాం, డిజిట్స్ అంటాం. ఇవి డిజిట్స్. ఇక్కడ సంఖ్య 0 అంటే 1 రాయడానికి 1 అనే సింబల్ యూజ్ చేసినాం. 1 వచ్చినట్టు 1 సంఖ్య అనొచ్చు,
అంకె అనొచ్చు, డిజిట్ అనొచ్చు, నెంబర్ అనొచ్చు. 10 నుంచి వచ్చేటివన్నీగా 10 రాయాలంటే ఒకటి అవసరం, ఒకటి సింబల్ అవసరం, జీరో సింబల్ కూడా అవసరం కాబట్టి ఈ రెండు సింబల్ తోటి ఏర్పడేది ఇది సంఖ్య. అంటే ఇవి సంఖ్యలే, అన్ని సంఖ్యలు, ఇవన్నీ సంఖ్యలు, 0 నుంచి ఉన్నాయి అన్ని సంఖ్యలే. మళ్ళీ 0 నుంచి 9 వరకు ఉన్నాయి మనం అంకెలు అంటాం, డిజిట్స్ అంటాం. సో ఇక్కడ 2తో చూసినట్టయితే యూనిట్ డిజిట్, మనం అనుకున్నాం యూనిట్ డిజిట్ ఏముండాలి? 0, 2, 4, 6, 8 ఉండాలి. 2తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ నెంబర్ రాసినాం అనుకోండి, ఎవరిదైనా సెల్ ఫోన్ రాసినాం, సెల్ ఫోన్ 9848 6523 448 16 రాసినాం. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2? అంటే మనం 2తో మొత్తం సంఖ్యను, ఇది 10 డిజిట్ నెంబర్స్ మొత్తం డివిజన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూనిట్ డిజిట్ చూడాలి, యూనిట్ డిజిట్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. యూనిట్ డిజిట్లో ఏమొచ్చింది? 6 వచ్చింది. సో యూనిట్ డిజిట్లో 6 ఉంది, ఈవెన్ ఉంది, సరి సంఖ్య అంటాం మనం. యూనిట్ డిజిట్లో ఈవెన్ వచ్చింది, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అంతే, ఇక మిగతా నెంబర్తో మనకు సంబంధం లేదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో నెంబర్ 2, 3, 5, 7, 8, 9 ఇచ్చింది అనుకోండి. ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏముంది? 9 ఉంది. 9 అనేది ఏ నెంబరు? ఆడ్ నెంబర్, బేసి సంఖ్య కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2 అంటే మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది, డివిజిబుల్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ is it not exactly divisible by 9? This is exactly divisible by 2. This is not divisible by 2. ఇది ఇక్కడ ఖచ్చితంగా భాగించబడుతుంది, ఇక్కడ భాగించబడదు. ఎందుకు భాగించబడదు? ఒకట్ల స్థానంలో మనకు 1 వచ్చిన, 3 వచ్చిన, బేసి 5 వచ్చిన, 7 వచ్చిన, 9 వచ్చిన, ఈ 5 డిజిట్స్లో ఒకట్ల స్థానంలో ఏ వచ్చినా అవి 2చే భాగించబడవు. ద నెంబర్ డస్ నాట్ డివిజిబుల్ బై 2. సో అవి కాకుండా 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ, ఈ 5 డిజిట్స్లో ఏది వచ్చినా డివిజిబుల్ అవుతుంది. నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా మనం ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది 2కు సంబంధించింది. నెక్స్ట్ 3కి ఏంటి డివిజిబిలిటీ రూల్? మరి 3తో భాగించబడాలంటే అంకెల మొత్తం, అంటే మనం షార్ట్ కట్లో ఆ సంఖ్య 3చే భాగించబడుతుందా, భాగించబడదా? సపోజ్ ఎగ్జాంపుల్ 1 1 1 1 1 అని ఇచ్చిన, ఇది 3చే భాగించబడుతుందా అంటే ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్? అంటే డివిజిబుల్ బై 3 అంటే మనం దీన్ని మొత్తాన్ని 3తో డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. డివిజన్ చేస్తే మళ్ళీ మనకు షార్ట్ కట్ మెథడ్ కాదు అది. అంకెల మొత్తం చూడాలి, ఇందులో ఉన్నటువంటి అన్నిటిని యాడ్ చేయాలి, అంకెలన్నిటిని యాడ్ చేయాలి, 1 by 1 యాడ్ చేసుకోవాలి. అన్ని 1లే ఉన్నాయి, 1 + 1 + 1 + 1 + 1 + 1, 6 1లు ఉన్నాయి. సో ఎంత అయింది? 6 అయింది. ఇప్పుడు వచ్చినటువంటి నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందా? 3 టేబుల్లో 6 వస్తుందా? వస్తుంది. సో ఈ 1లు 1 1 1 1 1 1 1,11,011 1,11,011 1,11,011 111 1,11,111 is divisible by 3, exactly divisible by 3. సో సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఇట్లా ఇచ్చిన అనుకోండి, 3 6 7 2 1 2 1, ఇది డివిజిబుల్ అవుతుందా కాదా? 3 టేబుల్ అంటే 3 + 6 చేయాలి, +7 +2 +1 +2 +1, 3 6 9, 9 16, 18 20, 18 19 21 22 22 వచ్చింది కాబట్టి మళ్ళీ 22ని మీరు 2 + 2 చేసుకోవచ్చు. 2 + 2 4 వచ్చింది. 4 3 టేబుల్లో వస్తుందా? రాదు. సో ఇది 3 టేబుల్లో డివిజిబుల్ కాదు. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవాలి మనం.
అంకెల మొత్తం చూసుకోవాలి. అంకెల మొత్తం మళ్ళీ డబుల్ డిజిట్ వస్తే 22 ఇట్లా వస్తే ఇక్కడ కూడా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా మనం 3 టేబుల్లో డివిజిబిలిటీ రూల్ అనేది చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ 4 టేబుల్కు డివిజిబిలిటీ రూల్ ఏంటి? అది మరి 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా కాదా అని అంటే 4 టేబుల్కు ఏమి చివరి 2 అంకెల సంఖ్య 4తో భాగించబడితే, చివరి 2 అంకెల సంఖ్య అంటే మనకి ఇక్కడ చివరి 2 అంకెలు అనకుండా యూనిట్ డిజిట్, టెన్స్ డిజిట్ వాటితో ఫామ్ అయినటువంటి నెంబరు. సపోజ్ ఎగ్జాంపుల్ 32171824 అని ఉందనుకోండి. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఖ్యతో సంబంధం లేదు మనకు. దీన్ని ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటే యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్తో 10th వచ్చింది, 24 వచ్చింది. 24 టు 4 టేబుల్ వస్తుందా? వస్తుంది. 4 6 24 వస్తుంది. సో ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఇది 4కు మనం డివిజిబిలిటీ రూల్. 2కి ఏంటి? యూనిట్ ప్లేస్లో 0 2 4 6 8 అంటే ఈవెన్ నెంబర్ అయితే సరిపోతుంది. ఈవెన్ నెంబర్ అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? యూనిట్ ప్లేస్లో యూనిట్ డిజిట్ ఈవెన్ డిజిట్ ఉంటే ఈవెన్ నెంబర్, ఆడ్ డిజిట్ ఉంటే ఆడ్ నెంబర్. 3కి సమ్ ఆఫ్ డిజిట్స్ చేసినాం. సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయితే ఓకే, 3 కాకపోతే నాట్ ఓకే. 4కు యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్తో ఫామ్ అయ్యే నెంబర్ మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ 5. 5 చూడండి, 5కి ఈజీగా ఉంటుంది. యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ మనకు 0 ఆర్ 5 ఉండాలి. యూనిట్ ప్లేస్లో ఎనీ నెంబర్, ఏదైనా నెంబర్ తీసుకుంటే మనకు యూనిట్ ప్లేస్లో 3 7 8 4 6 4 5 ఉందనుకోండి. సో యూనిట్ ప్లేస్లో 5 వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. లేదు పక్కకు ఇంకో 0 పెట్టాం, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. అంటే యూనిట్ ప్లేస్లో ఇక్కడ 0 వచ్చింది. అంటే యూనిట్ ప్లేస్లో 0 ఉన్నా ఓకే, 5 ఉన్నా ఓకే. ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5. అంటే యూనిట్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భావించబడుతుంది. 5 ఉన్నా నిశ్శేషంగా భావించబడుతుంది. 0 ఉన్నా 5 ఉన్నా ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భావించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6కి ఏంటి? 6కి చూడండి ఒకసారి. 2తో మరియు 3తో భాగించబడితే 6తో భాగించబడుతుంది. మరి ఇక్కడ 2 3లు ఎందుకు తీసుకున్నామంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 6. చూడండి ఇక్కడ 1 2, ఈ 2 3 ఫ్యాక్టర్స్ కాబట్టి 2తో భాగించబడాలి, అది 3తో భాగించబడాలి, 6తో భాగించబడాలంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 6చే భాగించబడే సంఖ్యలన్నీ సరి సంఖ్యలే ఉండాలి. ఎందుకు సరి సంఖ్యలు ఉండాలని చెప్తున్నాం? అది 2తో భాగించబడాలంటే అది ఏ సంఖ్య ఉండాలి? సరి సంఖ్య అయితే మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో 3తో భాగించబడే సంఖ్యలు అంటే అవి ఆడ్ నెంబర్స్ ఉండొచ్చు, ఈవెన్ నెంబర్స్ ఉండొచ్చు, సంబంధం ఏం లేదు. 27 ఉంది, 27 అనేది 3చే భావించబడుతుంది, ఆడ్ నెంబర్. అది 30 ఉంది, 3చే భావించబడుతుంది, ఈవెన్ నెంబర్. సో ఇక్కడ 3కి ఆ కండిషన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం 6తో భావించబడాలంటే ఆ సంఖ్య ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో రావాలి, అది 3 టేబుల్లో రావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ 3 7 2 5 1 ఉందనుకోండి. ఇది 6 టేబుల్లో రాదని సింపుల్గా చెప్పేస్తాం మనం. 6తో డివిజిబుల్ కాదు. ఎందుకు కాదు? ఇది 2తో కావట్లేదు కాబట్టి మనం 3ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. 6తో కాదు. ఎప్పుడు చెక్ చేస్తాం? ఇప్పుడు 3 7 10 12 17 18 4 22 4 చేస్తే మనకు 22 వచ్చింది. 2 చేసినాం అనుకోండి, ఈ నెంబర్ రాసినాం. ఇప్పుడు మనం 3 7 2 5 1 4 2 రాసినాం. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? యూనిట్ ప్లేస్లో 2 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 3తో అవుతుందా కాదా అన్నప్పుడు ఇగో ఇది 10, ఇది 7 17 17 5 22 22 ప్లస్ 2 24 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం 6 తోటి డివిజిబుల్ అవుతుంది.
నెక్స్ట్ 8. 8కి ఏంటి? చివరి అంటే ఒకట్ల స్థానం యూనిట్ ప్లేసు, టెన్స్ ప్లేసు, 100 ప్లేస్. ఈ 3 ప్లేసులతో ఫామ్ అయ్యేటటువంటి నెంబర్ 8తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. సపోజ్ ఎగ్జాంపుల్ 9, 8, 4, 3, 7, 2, 8, 8, 8 వచ్చింది అనుకోండి. ఈ 3 యూనిట్ ప్లేసు, టెన్స్ ప్లేసు, 100 ప్లేస్తో వచ్చే నెంబర్ 888 కాబట్టి 888 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. సో ఇట్లా ఈ డివిజిబిలిటీ రూల్స్ మనం చెప్పుకోవచ్చు. ఇంకా 9 ఉంది, 11 ఉంది, 10 ఉంది, 11 ఉంది. 9కి ఒకసారి చూసినట్లయితే మనం 9కు డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకు? 9కి డివిజిబిలిటీ రూలు సమ్ ఆఫ్ డిజిట్సే. 3కి ఎట్లయితే చూసినామో 9కి కూడా అట్లనే చూసుకోవాలి. అంటే 9, 2, 7, 9, 8, 1, 4, 5 ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ 2 9 9 వచ్చేసింది, తీసేసేయండి. నెక్స్ట్ 9 వచ్చేసింది, తీసేసేయండి. ఈ రెండింటి కలిపితే 9 వచ్చేసింది, తీసేసేయండి. ఈ రెండు కలిపితే 9 వచ్చేసింది. రైట్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9. అన్ని యాడ్ చేస్తే మీకు అంతే వస్తుంది. 2, 7, 9, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 9 27, 27 ప్లస్ 9 36. 36 అంటే మళ్ళీ మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాక 2 డిజిట్స్ వస్తే మళ్ళీ దీన్ని 3 ప్లస్ 6 వేసుకోవచ్చు. 9 వస్తే ఓకే. 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ టోటల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. 10కి ఏంటి? 10కు యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. ఓన్లీ యూనిట్ ప్లేస్లో 0 ఉంటే ఓకే. ఇప్పుడు ఇది 9తో డివిజిబుల్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 9తో డివిజిబుల్ అయ్యేటివన్నీ 3తో డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే 9 రావాలి. 9 కానీ 18 కానీ 9 యొక్క మల్టిపుల్ రావాలి. 27 కానీ రావాలి. ఇవన్నీ 3తో డివిజిబుల్ అవుతాయి. 9తో డివిజిబుల్ అయ్యేటివన్నీ 3తో డివిజిబుల్ అవుతాయి. కానీ 3తో డివిజిబుల్ అయ్యేటివన్నీ 9తో కావచ్చు, కాకపోవచ్చు. 9తో కావచ్చు, కాకపోవచ్చు. 10కి చూడండి, యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. అంటే యూనిట్ ప్లేస్లో 0 వచ్చిందంటే అది 5 తోటి డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా. అంటే 10తో డివిజిబుల్ అయ్యేటివన్నీ 5తో డివిజిబుల్ అవుతాయి. కానీ 5తో డివిజిబుల్ అయ్యేటివన్నీ 10తో డివిజిబుల్ కావు. నెక్స్ట్ 11 చూస్తే 11కి ఏంటి మనకు డివిజిబిలిటీ రూల్? బేసి స్థానాల అంకెల మొత్తం, సరి స్థానాల అంకెల మొత్తం. డివిజిబుల్ బై 11. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్. సపోజ్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 4, 3, 2, 6 డిజిట్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ ఆర్డర్గా మనం ఈ ప్లేసులు తీసుకున్నట్లయితే ఆడ్ ప్లేసెస్ ఇది 1, ఇది 1, 2, ఇది 3, 4, 5, 6. ఇవన్నీ యాడ్ చేస్తాం. 3 ప్లస్ 4 ప్లస్ 2 చేస్తాం. 7 అయింది, 9 అయింది. నెక్స్ట్ రిమైనింగ్ 2 ప్లస్ 5 ప్లస్ 3 చేస్తాం. 8, 10 అయింది. వీటి సబ్ట్రాక్షన్ చేయాలి. 10 మైనస్ 9 1 వచ్చింది. సో 1 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 11. 11కి మల్టిపుల్ కాదు. అంటే ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి, ఆడ్ ప్లేస్లో ఉన్నాయి సమ్ చేసి మళ్ళీ వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 11 యొక్క మల్టిపుల్ అంటే 0 వచ్చినా ఓకే, 11 వచ్చినా ఓకే, 22 వచ్చినా ఓకే. ఇట్లా ఇక్కడ 3 ప్లేస్లో సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ప్లేస్లో నేను 2 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 2 ప్లస్ 5 ప్లస్ 2 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 9 వస్తుంది. అప్పుడు 9 మైనస్ 9 ఎంత? 0. సో ఇక్కడ మనకు 2, 3, 5, 4, 2, 2 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఎట్లా? 11 1 జా 11 2 జా 22. 1 ఇక్కడ ఒక 1 మిగులుతుంది. 1 5 15 అయినప్పుడు 11 1 జా 11, 4 మిగులుతుంది. 4 4 44 అయింది కాబట్టి 11 4 జా 44,
నెక్స్ట్ 2 అనేది మనకు 2 ఒకటి డిజిట్ వచ్చిన 0 పెట్టుకుంటే నెక్స్ట్ 2 కూడా యాడ్ చేసుకుంటాం 22 11 2 జా 22. సో ఇట్లా 11 టేబుల్లో మనకు ఎట్లా చేయాలనేది ఆడ్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మనం యాడ్ చేసి వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే ఓకే 11 టేబుల్లో మనకు వచ్చినట్టుగా చెప్తాం. ఓకే, ఈరోజు మనం ఇక్కడ చాలా అంశాలు చర్చించుకున్నాం. నెంబర్ సిస్టంలో సంఖ్యా వ్యవస్థ ఏ రకంగా నిర్మించబడ్డది, సంఖ్యా వ్యవస్థ యొక్క రిలేషన్ ఏంటి, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి, మల్టిపుల్స్ ఏంటి అంటే గుణిజాలు, కారణాంకాలు, డివిజిబిలిటీ రూల్స్, ఇవన్నీ సంఖ్యా వ్యవస్థలో వచ్చినవన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మరి ఇది బేసిక్ నాలెడ్జ్ కాబట్టి ఇది కంపల్సరీ మనం ఫర్దర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు స్పీడప్నిస్తాయి. ఈ డివిజిబిలిటీ రూల్స్ మ్యాథమెటిక్స్లో స్పీడ్ను పెంచడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సంఖ్య తీసుకొని ఆ సంఖ్య ఆ టేబుల్లో వస్తుందా లేదా, దానికి ఫ్యాక్టర్ వచ్చినప్పుడు 9 టేబుల్లో వస్తుందా రాదా చెక్ చేసుకోవడానికి 9 డివిజిబిలిటీ రూల్ కానీ 3 డివిజిబిలిటీ రూల్ కానీ ఇవన్నీ డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఇవన్నీ సంఖ్యా వ్యవస్థలో వచ్చినటువంటి సహజ సంఖ్యల వర్గీకరణ తెలిసి ఉండాలి. సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి రిలేషన్ తెలిసి ఉండాలి. ఏ సంఖ్యలు ఎందులో యాడ్ అవుతున్నాయి, వాటి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటే మనం ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ.